పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్లో బిజీగా గడుపుతున్నారు. మొదటి 6 నెలలు ఏపీకే టైం కేటాయించారు. ఇప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నారు. అయితే ఈయన ఒప్పుకున్న 3 సినిమాల షూటింగులు సగం పూర్తయ్యాయి. దీంతో నిర్మాతలు సైతం ఇంకెన్ని రోజులు అన్నట్లుగా ఉన్నారు. దీంతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సినిమా షూటింగులకు రాత్రి వేళలో ప్లాన్ చేసుకుంటున్నారు. డే మొత్తం ఏపీకి కేటాయిస్తే నైట్ షూటింగ్ చేస్తున్నారు. దీంతో పవన్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్లో పవన్ విల్లు ధరించి బాణాలు ఎక్కుపెట్టి కనిపిస్తున్నారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటని రిలీజ్ చేయబోతున్నామని, ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్గా వ్యవహరించారు. సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ఈ కొత్త ఏడాది ఆరంభంలో రానుందని తెలుస్తుంది. జనవరి 1 ఆరంభంతోనే పవన్ పాడిన ఈ స్పెషల్ సాంగ్ని మేకర్స్ రాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ఏఎం రత్నం నిర్మాణ బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాని వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.